హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో వాకింగ్ చేసే వాకర్స్కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 10 లక్షల విలువ చేసే వాకింగ్ ట్రాక్, గేట్ పండులకు ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్లుగా ఎదురుచూస్తున్న పనులకు మోక్షం లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మరోసారి రుజువైందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని, 10 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ప్రారంభించామని, రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దళిత బంధు విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్న కౌశిక్ రెడ్డి దేశద్రోహి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ అన్నారు. గతంలో చెప్పినట్టుగా చంపినోడే సంతాపం తెలిపినట్టు దళిత బంధు నిధులను అడ్డుకున్నది కౌశిక్ రెడ్డి అని, ఓట్ల కోసం తప్ప దళితుల అభ్యున్నతికి ఏ రోజు పాటుపడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు లాంటి ప్రభుత్వ పథకాలే మాకు రక్షగా ఉంటాయని ప్రణవ్ అన్నారు. చిల్లార ఆరోపణలు చేసే ముందు నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అయినా పేదలకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు అందేలాగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आखी ग्राउंड इदाकत्ते सर ఇక్కడ మాకు వాకింగ్ ట్రాక్ ఒకటి కావాలి. అంటే ఇక్కడ రోజుకి వందల మంది రోజు పొద్దున సాయంత్రం ఇక్కడ వాకింగ్ చేస్తారు. మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఇక్కడ చేస్తారని నాకు రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా ఎప్పటి నుంచో అది కలలాగుద్ది, మాకు కావాలి అని చెప్పి వాళ్ళు నాకు ఒక వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఈరోజు దాన్ని ఆర్డర్ తీసుకొచ్చి ప్రొసీడింగ్ ఆర్డర్తో పాటు టెండర్ అయింది. దాంతోపాటు ఈరోజు అధ్యక్షుల గోవర్ధన్ గారు కానివ్వండి, హరిప్రసాద్ గారు, వాకర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, మిగతా వాకర్స్ ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 10 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా వాకింగ్ ట్రాక్, దాదాపు 700 నుంచి 800 మీటర్ల వాకింగ్ ట్రాక్తో పాటు 2 గేట్లు, గ్రౌండ్కి ఇన్ని రోజుల నుంచి గేట్లు లేక అనేక రకాల కార్యకలాపాలు కానివ్వండి, రాత్రి పూట వచ్చి ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి అది కూడా మాకు కంప్లైంట్ ఇచ్చడంతోని ఇరువైపులా 2 గేట్లను కూడా మంజూరు చేయించినాం. సో తప్పకుండా 15 రోజుల లోపలనే, మ్యాక్సిమం 2 వారాలు లోపలనే వాకింగ్ ట్రాక్ని మళ్ళా ఇదే చోట ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ మళ్ళీ వాకర్స్ వాళ్ళ అధ్యక్షత చేసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తూ, ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం. మేమేమైనా మాట ఇస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనేది దీనికో నిదర్శనం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో, అంబేద్కర్ భవన్ అయితే కానివ్వండి, కొన్ని దశాబ్దాలుగా పక్కకు పడుకున్న పనులను కూడా ఇక్కడ మంత్రులున్నా, ఎమ్మెల్సీగా ఉన్నా కాని పనులను కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయే బాధ్యత మాదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ, ఒక విషయం, ఇంకోటి విషయం పైన మీతోని చర్చించాలి. ఏంటంటే దళిత బంధు సంబంధించి గత 2-3 రోజుల సోషల్ మీడియాలలో మళ్ళీ మన రీల్ స్టార్
సూసైడ్ స్టార్ మళ్ళీ వీడియోలు పెట్టి పాత చింతకాయ పచ్చడి చెప్పినట్టు మళ్ళా వీడియోలు పెడుతున్నాడు. నేను లాస్ట్ టైం దళిత సోదరులకు కూడా నా విన్నపం ఏంటంటే, చెప్పినోడే సంతాప సభ పెట్టినట్టు ఆపింది కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ. ఓట్ల కోసం మీకు బాగా తెలుసు, మిమ్మల్ని భయపడిచ్చిండు. మీరు ఓటు మాకు వేయకపోతే మీకు దళిత బంధు రాదని చెప్పి అతనే చేసిండు, అతనే ఆపిండు. ఆ విషయం మీకు తెలుసు. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరి మా రిప్రజెంటేషన్ ఇచ్చుడుతోని మేము గ్రౌండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని రోజుల నుంచి దఫల వారీగా పెండింగ్ ఉన్న వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్స్ దఫల వారీగా అంటే 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 పెండింగ్ అమౌంట్స్ని ప్రక్రియ మొదలైంది. దాదాపు 1,00,000, 2,00,000 లోపు ఉన్న అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి చూసి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పేరు వస్తుంది, ఇక్కడ మా ఇన్ఛార్జ్గా నేను ఉన్నామని నాకెక్కడ పేరు వస్తుంది అని చెప్పి మళ్ళీ పాత వీడియోలు అతని వల్లనే వచ్చింది. సిగ్గుదా అని అడుగుతున్నా నేను. దళిత ద్రోహివి నువ్వు వాళ్ళ మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు, దళిత బిడ్డలను తిట్టినావు. రికార్డింగ్ ఖచ్చితంగా రానున్న అతి త్వరలో నెల రోజుల 40 రోజుల లోపలనే ఈ ప్రక్రియ అనేది వేగవంతమై పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఆల్రెడీ మా గౌరవ మంత్రి గారు కానివ్వండి, ఇక్కడ జిల్లా మంత్రి కానివ్వండి, అవన్నీ వాళ్ళ దృష్టిలో ఉంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా అవన్నీ గ్రౌండ్ అయ్యి మీ యూనిట్లు వెరిఫికేషన్ అయ్యి మీకు లబ్ధి చెందే బాధ్యత మాది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులమే చేసినామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, ఈ చిల్లరమర్ల సోషల్ మీడియాలో ఏదైతే పెడుతున్నారో అవన్నీ పట్టించుకోవద్దు. ఇవన్నీ మీకు తెలుసు. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో ఉంటాడు అంతే. మేము పబ్లిక్ పనుల కోసం మేము పబ్లిక్ ముందు తిరిగేటోళ్ళం. మేము పబ్లిసిటీ నాయకుడు అతను, పబ్లిక్లో ఉండి పనిచేసే నాయకులం మేము. సో ఇట్లాంటి పనులు ఇంకా ముందుకు చేసుకుంటూ పోతాం. దీనికి నిదర్శనమే సన్నబియ్యం, ఇందిరా మిల్లులు, కొత్త రేషన్ కార్డులు. 10 ఏళ్ళు మీరు ఇచ్చిండ్రా? 10 ఏళ్ళ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకైనా ఇందిరా మిల్లు కానివ్వండి, లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరికైనా ఇచ్చిండ్రా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? మరి సన్న బియ్యం ఇచ్చిండ్రా? 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రా వాటికి? మరి ఇవన్నీ మేము చేస్తున్నాము. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తలేదా? ఇది నిజం కాదా? మరి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాతనే మేము ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకు పోతున్నాం. ప్రజలకు మేము కోరేది ఒకటే, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఒక్కటిగా చేసుకుంటా మేము పోతాం. మీరు తప్పుడు ప్రచారాలు, ఇట్లాంటి బోగస్ మాటలు వినకండి. మీ ఇంటి వరకు ఇవన్నీ పథకాలు చేరేంత వరకు, అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చేరేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం మీ బాధ్యతగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి నేను తెలియజేస్తూ